హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లల మోస్ట్ ఫేవరెట్ రెసిపీ కేక్ రెసిపీ. దీన్ని మనం ఎలాంటి మైదా షుగర్లు వాడకుండా బాలామృతంతో చేసామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా గనక మనం చేసి ఇచ్చామంటే ఎంతో హెల్దీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా పర్ఫెక్ట్గా స్పాంజీగా ఎంతో సాఫ్ట్గా ఉండే కేక్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇది బాలామృతం ప్యాకెట్ అండి. దీన్ని అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లలకి ఇస్తారు. దీంట్లో ప్రోటీను, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, బి, సి ఇంకా చాలా ఉంటాయి. ముందుగా దీనికోసం 1 కప్పు దాకా బాలామృతం పొడి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కాస్త మెత్తగా పొడి చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదండి, కొంచెం బరకగా ఉండేలా తీసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ వేయండి. కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను ఇంట్లో ఉంది కాబట్టి వేశాను. ఇది వేస్తే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ మిక్స్ అయ్యే విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలిపేసేయాలి. ఇలా కలిపిన దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు బెల్లం పొడి వేస్తున్నాను. లేదు అంటే మీరు తురిమిన బెల్లమైనా వాడుకోవచ్చు. అయితే బాలామృతంలో స్వీట్ ఉంటుందండి, కాబట్టి మనం 1/2 కప్పు సరిపోతుంది బెల్లము, చూసి వేసుకోవాలి. నెక్స్ట్ 1/4 కప్ ఆయిల్ని వేయాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రెయిన్ ఆయిల్ కానీ వాడొచ్చు. నెక్స్ట్ 1/2 కప్పు పెరుగు వేయాలి. పెరుగుకి బదులుగా ఒక ఎగ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక ఎగ్ని పగలగొట్టైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ వేయాలండి. అది ఫ్లేవర్ కోసం యూస్ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని లో స్పీడ్లో బ్లెండ్ చేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పిండిలో వేసి కలిపేసేయాలి. ఈ పిండిని మనం విస్కర్తో కానీ స్పాచులాతో కానీ ఓన్లీ 1 డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలిపేసేయాలి. ఇలా మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మధ్యలో కొన్ని కాచి చల్లార్చిన పాలను వేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండేలా చూసుకొని కొన్ని పాలని యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని ఒకటే డైరెక్షన్లో బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంచడం వలన పిండి నానుతుంది. 10 నిమిషాల తర్వాత బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం పాలను వేసి కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ని తీసుకోవాలి అండి. దీనికి మనం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా కేక్ టిన్ కనుక లేకపోతే ఒక ఫ్లాట్గా ఉండే గిన్నెను కానీ తీసుకోవచ్చు. దాంట్లో కాస్త ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ అయినా వేయొచ్చు. లేదు అంటే పిండిని డస్టింగ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఈ కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్ని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయాలి అండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి కదా. తర్వాత పైన మన ఇంట్లో ఉన్న ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తోటైనా గార్నిష్ చేసేసుకోవచ్చు. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. అందులో మనం ఆల్రెడీ బౌల్లో కేక్ బ్యాటర్ వేసుకున్నాం కదా, దీన్ని మధ్యలో పెట్టేసి మూతతో కవర్ చేయాలి. ఎలాంటి ఆవిరి అనేది పోకుండా మూతతో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 30 to 35 మినిట్స్ వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి అండి. స్లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బేక్ చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది. తర్వాత 30 మినిట్స్ తర్వాత ఒక నైఫ్ని కానీ టూత్ పిక్ని కానీ గుచ్చి చూసుకోవాలి. ఇలా కొంచెం పిండి అంటుకుపోతే ఇక్కడ నాకు మరి కొంచెం పిండి అంటుకుపోతుందండి. మరొక 5 నిమిషాలు బేక్ చేయండి. ఇలా 5 నిమిషాల తర్వాత బేక్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. మళ్ళీ నైఫ్ తోటి ఇట్లా గుచ్చి చూస్తే పిండి అంటుకుపోలేదు. సో కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన కేక్ని ఎడ్జెస్ని నైఫ్తో కొంచెం ఇలా అని
బోర్లు ఇచ్చి మనం ఇలా కొంచెం ట్యాప్ చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, బాలామృతంతో కేక్ చక్కగా తయారైపోయింది. ఈ కేక్ని మనం ఎంతో ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తానండి. ఇలా కట్ చేసిన పీస్ని మీరు చూడొచ్చండి, ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఎంత బాగుందో. అంతేనండి, ఎలాంటి మైదా షుగర్లు ఏమీ లేకుండా హెల్దీగా ఉండే రెసిపీ అండి కేక్ రెసిపీ. మరి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.